ఇది ఒక సమస్యాత్మకమైన మున్సిపాలిటీ. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా మాచర్ల మున్సిపాలిటీ అప్పుల్లోంచి మళ్ళీ బయటికి రావాలి. ఏదైతే మున్సిపాలిటీకి పన్నుల బకాయిలు ఉన్నాయో వాటిని రాబట్టడంలో శ్రద్ధ చూపాలి. అలాగే మెరుగైన రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మరి నీటి పంపిణీ వ్యవస్థ కానీ, ట్రాఫిక్ రెగ్యులైజేషన్ కానీ, ఇవన్నీ కూడా మన ముందున్న సవాళ్ళు. మరి కాబోయే చైర్మన్ గారికి సహకారంతో మాచర్ల మున్సిపాలిటీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు వారు మన మాచర్ల మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. వీటికి తోడు మనం మొత్తం మన మున్సిపాలిటీలో రోడ్స్ ఎస్టిమేట్ చేస్తే మొత్తం వేసారు సార్ 11 కోట్ల రూపాయలు వచ్చింది. దీనికి తోడు మరో 2 కోట్ల రూపాయలు నేను డిఎంఎఫ్ నిధుల నుంచి మీకు తీసుకొచ్చి కౌన్సిల్ అప్పచెప్పానని సందర్భంగా తెలియజేస్తాను. ఏవైతే ఫార్మేషన్ రోడ్డు లేవు, ఎందుకంటే మున్సిపాలిటీ ఉన్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఫార్మేషన్ రోడ్స్ దాతల సహకారంతో ఫస్ట్ గ్రావెల్ రోడ్స్ మున్సిపాలిటీ మీద భారం కాకుండా మరి ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మరి గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను. మెయిన్ రోడ్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా బహుశా జూన్ జూలై నెలలో మరి మొదలవుతామని చెప్పేసి ఆశిస్తున్నాం. అవన్నీ కూడా ఢిల్లీ నుంచి ఫైల్ రావాలి, దానికోసం వెయిటింగ్ లో ఉన్నాం. అది వచ్చిన వెంటనే ఇంకా తొందరగా రోడ్డు వైడనింగ్ కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాచర్ల పట్టణాన్ని ఆధునీకరించడంలో అలాగే శుభ్రత పాటించడంలో శానిటైజేషన్ కూడా మరి కొత్త మిషన్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఆటోలు, స్వీపింగ్ మిషన్, కాంపాక్ట్ మిషన్స్ లాంటివి. అలాగే మరి భవిష్యత్తులో కొత్త రోడ్ వేసిన తర్వాత వీలున్నంత వరకు మెయిన్ రోడ్స్ మెషిన్స్ తో క్లీన్ చేయటం. అలాగే మాచర్ల పట్టణం మనందరికీ పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 2 కోట్ల నుంచి మరి ఒక 2.5-3 కోట్ల అప్పుల్లోకి ఈ మున్సిపాలిటీని తీసుకొచ్చామని చెప్పంటే మరి ఎందుకు గతంలో ఏం జరిగింది అనేది మీ అందరూ కూడా ఆలోచించాలి. 8 నెలల కాలంలో మనం మున్సిపాలిటీని కాపాడుకోగలిగాం. మరి నూతన అధ్యక్షుడిగా మీ అందరి అభిమానంతో ఎన్నిక కాబడిన పెద్దలు మదార్ సాహిబ్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ వారి నేతృత్వంలో మాచర్ల మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ కౌన్సిల్ అందరూ కూడా ఒక కుటుంబంగా మాచర్ల అభివృద్ధికి పాటుపడుతూ వారికి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ మాచర్ల మున్సిపాలిటీని ఆధునీకరిస్తాము అని చెప్పేసి మీరు ఇప్పుడే చెప్తున్నాను. నాడు నేడు ఈనాడు ఫోటోలు తీసుకోండి, తర్వాత మళ్ళీ కూడా ఫోటోలు తీసుకోండి. మాటలు కాదు చేతల్లో చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.